అందరికీ నమస్కారం. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవి శరవన్నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 12న విజయదశమి రోజున ముగియనున్నాయి. ఈ 9 రోజుల్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం. ఇదిలా ఉండగా నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది. మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం 2 వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. దుర్గామాత చాలా సంతోషిస్తుంది. మరి ఆ వస్తువులు ఏంటంటే, మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు తులసి మొక్క. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల 9 రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. ఈ నవరాత్రుల్లో అన్నింటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది. మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుంచి ఒక చీర జాకెట్ను పెట్టించుకోండి. ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకోండి. పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఎవరికైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. 3 నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అంతటి శక్తి తామర పువ్వుకి ఉంటుందట. స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది. కాబట్టి నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కల్లుప్పును కొనండి. ఈ పసుపును పూజల్లో ఉపయోగించవచ్చు. ఇక మీ ఇంటి ఈశాన్య మూలంలో కొంచెం కల్లు ఉప్పును వేయండి. ఈశాన్యంలో కల్లు ఉప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం. ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తుంది. అలంకరణ వస్తువులైన గాజులు, పసుపులు, కుంకుమ, కాటుక, ముక్కు పుడక ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నరాలవుతుందని, ఇంట్లో సంతోషాలు చేకూరుతాయని చెప్తారు. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ భవిష్యత్తులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైంది. కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి. పూజ గదిలో పెట్టిన అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకొని అక్షింతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది.
దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లటి చూపు మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి. ఈ పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. వెండి అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ డబ్బుకి లోటు ఉండదు. సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఈ నవరాత్రుల 9 రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమి మీదకు వస్తుందని జనాలు నమ్ముతారు. భక్తులు తమకు చేసే పూజలను చూస్తూ ప్రసాదాలు ఆరగిస్తూ అందరినీ కరుణిస్తుందట. కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోవచ్చు. దీని ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. గోమాతలో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకి ప్రసాదం తినిపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.